మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్ షో కార్యక్రమాలు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిర్పూర్ కు ఫడ్నవీస్ చేరుకుని ఆ తర్వాత ఏఎస్పీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ లోని లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ప్రారంభించే రోడ్ షో గుండా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్ షో కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిర్పూర్ కు ఫడ్నవీస్ చేరుకుని ఆ తర్వాత ఏఎస్పీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ లోని లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ప్రారంభించే రోడ్ షో గుండా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ కు రానున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ మౌనిక, ఏదైతే బీజేపీ పార్టీ అయితే మున్సిపల్ స్థానికంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ రోజు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పర్యటన చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా ఇటు బీజేపీ శ్రేణులు, పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా ఏదైతే కాగజ్ నగర్ సంబంధించి కూడా మధ్యాహ్నం 12 గంటలకు కూడా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఎస్పీఎం గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి చాపర్ ద్వారా కూడా మంచిర్యాల చేరుకొని మంచిర్యాలలో కూడా ఏదైతే కార్నర్ మీటింగ్స్ ఏదైతే మంచిర్యాల టౌన్ సంబంధించి కూడా ముకరం చౌరస్తాతో పాటు ఐబీ వరకు కూడా ఏదైతే రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తర్వాత కూడా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ఏదైతే బీజేపీ శ్రేణులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఎస్పీఎం గ్రౌండ్ లో సభ అయిన వెంటనే ఇక్కడికి వస్తాడు. ఈయనతో పాటు ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక్కడ కార్పొరేషన్ చూస్తున్న ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో మంచిర్యాల కాగజ్నగర్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే కూడా పోలీసులు అయితే ఎటువంటి అవాంఛన ఘటనలు చూస్తున్నా ఏదైతే ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో భారీ ఏదైతే బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. అదేవిధంగా కూడా బీజేపీ శ్రేణులు కూడా పూర్తిగా కూడా ఏదైతే ఈ సభను సక్సెస్ చేయడానికి భారీగా కూడా జన సమీకరణ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే మొత్తం ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.